చెప్పేటోళ్ళు మస్తు చెప్తుంటారు. వాళ్ళదేం పోయింది, మన సోయలో మనం ఉండాలి. ఎవరిలో ఏదో చెప్పిర్రని ఆవేశానికి పోయి లేనిపోని తాకట్ల పడితే ఆ టెన్క ఆగమయ్యేది మనమే. అందుకే చెప్పుడు మాటలు వినకుండా జర్ర వెనక ముంగట ఆలోచనలు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక చూడుర్రి, మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చి చూసేటాలకు ఇల్లు కలిపోయిందట. గిట్లనే తయారైంది ఇప్పుడు ఏపీల వాలంటీర్ల పరిస్థితి. 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. ప్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే వాలంటీర్ల కొలువులు అన్ని తీసేసిండ్రు. వట్టిగానే వాళ్ళతో రాజీనామా పెట్టించిండ్రు. అసలు కొలువులే లేని వాళ్లకు జీతాలు ఎట్లు ఇస్తారు, జీతాలు ఎట్లా పెంచుతారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. వాలంటీర్ల వ్యవస్థనే లేదు ఇప్పుడు అన్నట్టు చెప్పుకొచ్చిండు. పాత సర్కారు వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్టు జీవో విడుదల చేయలేదట. దానికి కొత్త సర్కారు వాళ్ళు ఏం చేస్తారు, వాలంటీర్లను పరిచయం చేసింది ప్యాన్ పార్టీ వాళ్ళే అన్నట్టు మాట్లాడిండు. ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం ఉన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష. లేరు కాబట్టి చేయలేకపోయాం గదన్నట్టు అసలు రాష్ట్రంలో వాలంటీర్లే లేరు అని కుండ బద్దలు కొట్టిండు మంత్రి సారు. ఇంకో దిక్కు ఎలక్షన్ల ప్రచారం అప్పుడు వాలంటీర్ల కొలువులు అట్లనే ఉంటాయి, నెలకు 10,000 జీతం ఇస్తామని చెప్పిర్రు కదా, ఇప్పుడేమో తొండి మాటలు మాట్లాడుతాండ్రు అని సర్కారు వాళ్ళ మీద కోపానికి వచ్చిండు మాజీ మంత్రి బొత్స సారు. వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు ఒకసారి అవసరం వచ్చేప్పటికి క్యాండిడేట్ తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మనం చెప్పే కదా, దాన్ని చేయొచ్చు కదా. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా, కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చిన 10,000 రూపాయలు ఇస్తారా లేదా, ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తాను. పాత సర్కారు వాళ్ళు ఇయ్యకపోతే ఇప్పుడు కొత్త సర్కారు వాళ్ళు ఇయ్యండ్రి, ఇస్తామన్నారు కదా అని అడిగిండు బొత్స సారు. ఇస్తామన్న మాట కారంగా ముచ్చట్నే గాని లేని వాళ్ళకి ఎట్లు ఇస్తారు అని మళ్ళోసారి అదే జవాబు చెప్పిండు మంత్రి సారు. గిట్ల మొత్తానికి వాలంటీర్ల కథ ఏంటిదో బయటపడ్డది ఇన్నొద్దులకు. ఈఎం సార్ అయితే వాలంటీర్లను మళ్ళా కొలువులకి తీసుకొని ఏమన్నా ఛాన్స్ ఉన్నదేమో చూడుర్రి అని ఓ మాట అయితే చెప్పిండట. మరి ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి.